హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియోలో అయితే విలేజ్లో ఎలా ఉంటాము, అలాగే ఏమేమి పనులు చేస్తాము అన్నది కొన్ని చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే ముగ్గు వేయడం కూడా చూపిస్తున్నాను. ముగ్గు వేయడం కూడా చూపించాలా అనుకోకండి. ఇది నాకు తెలిసి ఈ డిజైన్ ఎవరికి తెలియదు అనుకుంటున్నాను. అంటే డిజైన్ అంటే చుక్కల ముగ్గే, మా నాన్నమ్మ వేస్తారు. నాకు చాలా నచ్చుతుంది అది. నేను చాలా కష్టపడి కూడా నేర్చుకున్నాను మెలికలు పెట్టడం, మెలికల ముగ్గు మాట అది. కానీ గుమ్మం దగ్గర పెడితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఎక్కువ ఫెస్టివల్స్ అయినా అంటే చిన్న ఫెస్టివల్స్ అవి ఉంటాయి కదా, అలాంటప్పుడు మెయిన్ అదే పెడతా ఉంటాను. అలాగే శుక్రవారం, మంగళవారం కూడా ఖచ్చితంగా పెడతాను. అంటే వీడియోలో నేను ఎప్పుడు ఎలా పెడతాను అన్నది చూపించలేదు, కానీ ఈసారి ఎందుకో ఆ రోజు రికార్డ్ చేశాను. అసలు ఈ డిజైన్ పెట్టి చూపిద్దాము. ఇప్పుడు వాళ్ళకైతే ఇంచుమించు తెలియదు కదా, అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ముగ్గులు చూపిస్తున్నారు, కానీ ఈ డిజైన్ నాకు తెలిసి ఎవరో చూపించి ఉండరు అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఆకలైతే తుడిచేసాను రోడ్డు. నేనే కొంచెం లేట్గా ముగ్గు పెడతాను. అందరూ తెల్లవారుజామునే నాకంటే ముందే పెట్టేస్తారు. ఇంక నేను కూడా ఇంచుమించు అప్పటికి 6 అయిపోతుంది. అంటే నేను లోపలంతా తుడిసి వచ్చే లోపల కొంచెం మెలుగు వచ్చేస్తుందిలేండి. ఇంక ఇక్కడ నీళ్లు జిమ్మేశాను. ఇంక ఇది చీపురుతో తుడిస్తే కానీ నీళ్లు పోవండి. మా ఇంటి ముందే కొంచెం రోడ్డు పల్లం, దానివల్ల ఇక్కడ నీళ్లు ఉండిపోయి ఏదైనా ఫెస్టివల్స్ అయినప్పుడు కడుగుతాం కదా వాకలవి, అప్పుడు చాలా కష్టమైపోతుంది. మాకు వాటర్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంక ఇక్కడ తుడిసేసి ఇంకా అది కొంచెం మారాలి కదా, మళ్ళీ నీళ్ళు ఎక్కువ ఉన్న ముగ్గు చెరిగిపోతుంది. అందుకని చెప్పి ఇంక ఈ పక్క కూడా ముగ్గు వేద్దామని చెప్పి వచ్చాను. ఇలా వస్తే ఇక్కడ ఈ పిల్లి చూసారా, ఇంకా ఎంతసేపు ఉన్న అక్కడే ఉంది. ఇంకెంత బెదిరించినా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ గడ్డి మెట్లు ఎలకలు అవి ఉంటాయి, వాటిని తినడం కోసం అక్కడే కూర్చుంటుంది అసలు కదలకుండా. నేను తర్వాత బెదిరిస్తే వెళ్ళింది. ఇక్కడ పువ్వులు చూపిస్తున్నాను కదా, అట్ల పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అవంటే శివుడికి చాలా ఇష్టం. అలాగే వినాయక చవితికి కూడా పూజ చేస్తాము. దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఎవరైనా ఈలోగా కామెంట్ చేస్తారేమో చూస్తాను. ఇంక ఇక్కడ ముగ్గు అయితే చూస్తున్నారు కదండి, ఇది 5 చుక్కలు ఒకటి వచ్చే వరకు పెట్టుకున్నాను. క్లియర్గా చూడండి, చుక్కలు కిందని మాత్రం లైన్గా పెట్టేశాను, పైన మాత్రమే మనం మామూలుగా ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టాను. ఒక చుక్క వదిలి పెట్టుకుంటాం కదా అలాగా. ఇంకా ఈ మెలికలు అయ్యి కూడా మీకు అర్థం కాకపోతే వీడియో కొంచెం స్లో చేసుకుని చూడండి. నిజంగా చాలా బాగుంటుంది గుమ్మం దగ్గర. నాకు ఎంత ఇష్టమో. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఇప్పుడు చెరిగిపోయిందిలేండి, పెయింట్తో పెట్టేశారు మా నాన్నమ్మ. ఎంత బాగుంటుందో. ఇంకా మా నాన్నమ్మ ఇప్పుడు నేను ఇక్కడ అటు ఇటు ఇలా జస్ట్ రౌండ్గా ఇచ్చాను కదా, అక్కడ లోటస్లు వస్తాయి అటు ఇటు. చాలా బాగుంటుంది చూడడానికి. నేను ఇంకా టైం లేదని ఆ రోజు లోటస్ అయితే వేయలేదు. లోటస్ వేసుకున్నా చాలా బాగుంటుంది. అంటే ప్రత్యేకంగా ఫ్రైడే అలాంటి కొన్ని ఉంటాయి కదా డేస్, ఇంపార్టెంట్ డేస్, అలాంటప్పుడు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒక చిన్న ముగ్గు అండి ఇది, జస్ట్ 5 చుక్కల ముగ్గు, కానీ మొత్తం గుమ్మం దగ్గర చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. ఖచ్చితంగా ట్రై చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఆనపకాయలు అయితే కోసుకొచ్చాము. ఈ ఆనపకాయలు ఏమవుతున్నాయంటే కాస్తుంటే ఒకేసారి కాస్తున్నాయి, 3, 4 అలా ఒకసారి అయిపోతున్నాయి, మళ్ళీ ఒకసారి ఉండట్లేదు, మళ్ళీ ఒకసారి అలాగుంటున్నాయి. అప్పుడు సరిగ్గా 3 కాయలు అయినాయి, ఇంకా కోసేసాము. ఇందులో ఒక కాయ అయితే నేను అత్తయ్యకి ఇచ్చాను, ఒక కాయ నేను వండుతున్నాను, ఒక కాయ పంతులు గారికి ఇచ్చేసాను. మీకు ఫర్దర్ వీడియోస్లో తెలుస్తుంది, చూపిస్తాను. ఇంకా రోజు పప్పు ఆనపకాయ వండుతున్నాను. ఎందుకంటే ఇంకా కార్తీక మాసం కదండి, ఆనియన్స్ వేయట్లేదు, అందుకని చెప్పి ఆ రోజు ఇంకా పప్పు ఆనపకాయ అయితే వండేశాను. లంచ్ బాక్స్లో కూడా ఉంటుందని చెప్పి ఇంకా మార్నింగే పప్పు ఆనపకాయ వండాను. పప్పు అలాగే బిర్యానీ ఇటువంటి ఏంటంటే లంచ్ బాక్స్లో కూడా త్వరగా వండేసుకోవచ్చు. ఇంకా ఈ బీరకాయలు ఇవి ఉంటాయి కదా వెజిటేబుల్స్ ఎక్కువ కట్ చేసుకునేవి,
అవి కొంచెం నాకు కష్టం అనిపిస్తుంది. ఇలా త్వరగా అయిపోయి ఏ రెసిపీ అయినా నేను మొత్తానికి వండుతాను. లేకపోతే మా అబ్బాయికి మాత్రమే సపరేట్గా వండి మాకు మళ్ళీ తర్వాత వండుకుంటాను. ఇంకా ఆ రోజు ఎలాగ పప్పు ఆనబోయే కదా అని ఇంకా గబగబా పప్పు ఎలాగ త్వరగానే ఉడికిపోతుంది అందుకని చెప్పి ఆనపకాయ పప్పు వండేసాను. ఇంకా చల్లారాలి కదా, ఇంకా చల్లారి పెట్టేశాను. ఇంకా నేను కాఫీ తాగుతున్నాను. చల్లారి పెట్టాను కదండి. ఆ రోజు ఏం జరిగిందంటే మా అబ్బాయి బ్యాగ్ తీసుకుంటూ ఆ ప్లేట్లో చల్లారి పెట్టాను కదా పప్పు, దాన్ని లాగేశాడు. మొత్తం అంతా హాల్ అంతా ఒలిగిపోయింది. అసలు ఇంకెంత పని అయిందో నాకు. అంటే ఒలిగిపోయింది, మనం క్లీన్ చేసుకుంటాం, మళ్ళీ ఆటో వచ్చేస్తుంది కదా స్కూల్ది, మళ్ళీ చల్లారదు. పప్పు చల్లారకపోతే వేడి మీద మూత పెడితే పాడైపోతుంది. ఇంకా మళ్ళీ చల్లారి పెట్టి అంటే ఒక 5 నిమిషాలు మళ్ళీ ఆటో వచ్చేసింది. ఇంకా అలాగే ఫాస్ట్గా ఇంకా కొంచెం చల్లారి పెట్టి అలా కట్టేసానులేండి. ఇంకా తర్వాత అది క్లీనింగ్ అవంతా చాలా పని జరిగింది. ఇంకా అదంతా చూపిస్తే అసలు బాగోదు, మొత్తం మెస్సీగా అయిపోయింది. ఇంకా అదంతా క్లీన్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ఇంకా అరటికాయలు కొడదామని వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళదా ఇల్లు. ఇక్కడ ఉండట్లేదు, వాళ్ళు మనవరాల దగ్గర ఉంటున్నారు. అత్తయ్య వచ్చారన్నమాట. ఇంకా అరటికాయలు అయిపోయింది. మొన్న ఒక వీడియోలో చూపించాను కదా, కోతి అరటికాయలు తినేస్తుంది. అందుకని చెప్పి అన్నా అనమాట, ఇలా అరటికాయలు ఉంది మన కోతి తినబోతుంటే తవరేరు అంటే, ఇంకా సరే అయితే కొట్టేయమంటాను అంటే వెళ్ళాము. నేను వెళ్ళి ఇంక ఈయన కొట్టేస్తున్నారు. అదేమైందంటే అరటి చెట్టు చాలా పొడుగ్గా ఉన్నాయన్నమాట. మన ఇంటి దగ్గర ఉన్నది పొట్టి చెట్లు కదా, ఏ చెట్టు బారుగా ఎదగదు, అది పచ్చట్టు పండ్లండి. ఇది మామూలుదే. ఇంకా అందుకని చెప్పి కొడుతుంటే రేక్ షెడ్డు ఇటు పక్క వేద్దామంటే వాళ్ళు కరెంటు తీగి బాత్రూంలోకి లాగారు. కొంచెం చూసుకుని ఎటు కొట్టాలి అన్నది అలాగే ఎలాగైతే కష్టపడి కొట్టారు. దానికి తోడు ఏంటంటే ఆవిడ లాస్ట్ టైము ఇల్లు గచ్చి చేయించుకున్నారు. అంతకుముందు సిమెంట్ ఇటుకలు పెట్టి గచ్చి చేసేసాడు, దిగిపోయిందని చేయించారు. ఆ సిమెంట్ ఇటుకలు అన్నీ కూడా అక్కడే వేసేసారు. ఇంకొక పక్క పాములు ఉంటాయని భయం మాకు. అసలు ఎన్ని పాములు ఉంటాయంటే, మాది వాకులు గచ్చ అయినా సరే పైకి కూడా వచ్చేస్తాయి, అన్ని ఎక్కువ పాములు ఉంటాయి. ఇంక ఇక్కడ చూసారు కదా, అదెంత అంటే గడ్డి పెరిగిపోయి అరటి చెట్లు ఇవన్నీ ఉన్నాయా, ఆ ఇటుకలు ఒకటి ఉన్నాయి. ఇంకా ఇటుకలు ఉన్నాయంటే పాములు చేరిపోతాయి. నాకు అదో భయం. ఇంకా నాకే భయం అంటే మా మామ వచ్చారు, ఆవిడకి నాకంటే భయం. ఎందుకంటే ఆవిడకి అత్మానం కనిపిస్తూ ఉంటాయిలేండి, నాకే కనిపిస్తూ ఉంటే ఈసారి ఎప్పుడన్నా వీడియో తీస్తాను అనుకుంటాను, వీడియో తీద్దామని. కానీ నాకు వీడియో ఆన్ చేసే లోపల పాము చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఏమో వీడియోకి కొంచెం దూరంగా ఉంటే రికార్డ్ అవ్వట్లేదు. ఈసారి ఖచ్చితంగా తీసి వీడియోలో పెడతాను, ఎందుకంటే నాకు అత్మానం కనిపిస్తూనే ఉంటాయిలేండి అవి. ఇంక ఇక్కడ అరటికాయలు కూడా కోసేస్తున్నారు. నేను అన్నాను బాగానే అయిపోయింది గట్లా, మనకి ఎలాగా ఫెస్టివల్స్ కదా, అంటే ఇప్పుడు కార్తీక మాసం కదా, గుళ్ళోకి వెళ్తూ ఉంటాము, సరిపోతుంది అనుకుంటే అది అసలు ముగ్గనే లేదు. అంటే ఇప్పుడు ముగ్గిందిలేండి, అప్పుడు నిన్న చిలుకుదో దశ కదా, నిన్న పెడదాం అనుకుంటే ముగ్గలేదు. ఇంకా బయట నుంచి తీసుకొచ్చాము, ఇంకా అస్తం 50 రూపాయలు చెప్తున్నారు. అయినా సరే తప్పదు, కొనుక్కోవాలి. అంటే ఉన్నాయి కదా, ముగ్గిపోతుందేమో అనుకున్నాను, కానీ ముగ్గలేదు. ఇంకా పౌర్ణమికి ముగ్గుతుందేమో. ఇప్పుడు లైట్గా కొంచెం కలర్ వచ్చింది. ఇంక ఇక్కడ అరటికాయలు అయితే కొట్టేసాము. దీన్ని ఇంకా విడిగా హస్తాలు అయితే కోసేసుకోవాలి. ఈసారి కొంచెం పెద్దగాలే వేసింది. పెద్దగాలు వేయడం అంటే ఎప్పుడు వేస్తుంది, కాకపోతే పడిపోతున్నాయి అన్నమాట బరువు. మనం అరటి చెట్లకి ఎప్పుడైనా కర్రలు కడుతూ ఉండాలి. ఇక్కడ ఇంకొక చెట్టు కూడా ఆల్రెడీ గెల కాసింది, ఇంతకుముందు ఒక 2 పడిపోయినాయి కూడా. ఇంకా వాళ్ళ ఇంటి వెనకాల ఇది ఎంత బాగుంటుందో ప్లేసు. ఇంకా ఈ బోధుగట్టును కూడా ఇంకా వెనక్కి చాలా అరటి చెట్లు ఉన్నాయి. ఏమవుతున్నాయంటే గాలి వేసినప్పుడు వర్షం పడినప్పుడు పడిపోతూ ఉంటాయి. కొన్నిటికి ఇలా కాస్తే ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తాను, ఇలా అరటికాయలు అయిపోయినాయి అంటే వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మా మామ కూడా వచ్చారు, ఏం చేస్తున్నారని. అంటే మధ్యాహ్నం కదా, అప్పుడు దాకా ఇంట్లో ఉన్నారు, వచ్చారు బయటికి చూసి. ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎన్నో ఉంటాయి అంటున్నారు. అంటే చూసారు కదా అక్కడ గడ్డవి ఎంతలా ఉన్నాయో, పాములు ఎక్కువగా ఉంటాయి కదా. పాములనే కాదు, తేళ్ళు జర్లు ఏవోటి ఉంటాయి. ఎందుకు అలా చేతులు పెడుతున్నారు. ఆ పెట్టి ఏంటంటే ఆవిడది గ్యాస్ బీరువా అన్నమాట.
అయితే దాని మీద గ్యాస్ పొయ్యి పెట్టుకునేవారు. ఇంకా అప్పుడు ఇల్లు బాగు చేయించినాడు బయట ఉంచారు. ఇంకా అప్పటి నుంచి అది బయటనే ఉండిపోయింది. అసలు ఆ చెక్క ఇప్పుడు మన ఏ ఐటెం కొనాలన్నా ఎంత కాస్ట్లీగా ఉంటుంది, అదేమో పాడైపోతుంది. ఆవిడకంటే నేనే వచ్చినప్పుడు అలా చెప్తాను, పెట్టి పాడైపోతుంది వర్షాల్లో తీయండి తీయండి అని, తీయట్లేదు. ఇంకా అలా కాదు, ఇప్పుడు చెప్పానమాట పాడైపోతుంది తీసేయండి అని చెప్పి ఇంకా నేనే తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టుకున్నాను. ఇంకా అదంతా అయిన తర్వాత ఇక్కడ వంగ విత్తనాలు వేశారు. ఈసారి వంగ మొక్కలు కూడా వచ్చినాయి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి. అంటే అత్తయ్య ఇంతకు ముందు కూడా ఇచ్చారు వంగ గింజలు, అవి వేసాను. అసలు ఈ పందుకొక్కలు అంటారు కదా, అవి ఉంచట్లేదు, తినేస్తున్నాయి, కింద వేస్తుండే. అందుకని చెప్పి ఈసారి కుండీలో వేయండి అన్నాను. ఇప్పుడు చాలా మొక్కలు వచ్చినాయి. మరి ఎన్ని మొక్కలు ఉంచుతాయో తెలీదు, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా. నాకు వంకాయలు అంటే చాలా ఇష్టం, కానీ చాలా ఇయర్స్ నుంచి వేయట్లేదు వంగ మొక్కలు. ఈసారి మళ్ళీ వేసాము. ఇంకా ఆ రోజు నైట్ అయితే దోశలు వేసాను. ఇంకా అవి తినేసిన తర్వాత కొంచెం సేపు అయితే బయటకు వెళ్ళి కూర్చున్నాము. ఇంకా పెట్టి చూసి మా అబ్బాయి ఎక్కుతున్నాడు. దానికి అంత బలం లేదమ్మా, ఎక్కొద్దు అని చెప్తున్నాను. ఇంక దీన్ని ఏం చేసామన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.